Welcome, competitive aspirants. Welcome to Ravi's GK channel. Most awaited class, most awaited topic. చాలా మంది కామెంట్స్లో అడిగినటువంటి ఈ ఇంపార్టెంట్ అయినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్లాస్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అన్ని రకాల ఆపరేషన్స్ని గత 5 ఏళ్లలో ముఖ్యంగా నిర్వహించినటువంటి భారతదేశము మరియు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన ఆపరేషన్స్ని ఈ వీడియోలో చూద్దాం. మోర్ ఓవర్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా మీకు ఎక్స్క్లూజివ్గా అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియో అనేది చివరి వరకు చూడండి. మంచి కంటెంట్ తప్పకుండా మీకు అందిస్తుంది. మోర్ ఓవర్ మన వీడియోస్ నుంచి అద్భుతంగా క్వశ్చన్స్ రావటం జరుగుతోంది. కానీ మనం దాన్ని హంగు ఆర్భాటం ఏమీ లేకుండా డబ్బా చెప్పుకోకుండా సింపుల్గా మన క్లాసెస్ని మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. క్వశ్చన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్సే మన వీడియోస్ గురించి తరువాత రోజుల్లో మాట్లాడుకుంటాయి. రైట్, ఇప్పుడు ఈ సెల్ఫ్ డబ్బా కార్యక్రమానికి ఇంతటితో ముగింపు పలుకుతూ టాపిక్ ఏమిటంటే ముఖ్యమైన ఆపరేషన్లు. ఈ ఆపరేషన్లు వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. అలాగే కామెంట్, లైక్, షేర్ మర్చిపోకండి. ముఖ్యమైన ఆపరేషన్లలో ఇందులో ఒక దేశం ఇంకొక దేశం మీద దాడి చేయడానికి పెట్టుకున్న ఆపరేషన్ అయి ఉండొచ్చు. ఒక దేశం క్లిష్ట పరిస్థితుల్లో కష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు మానవతా సహాయం చేయడం కోసం పెట్టిన ఆపరేషన్ అయి ఉండొచ్చు. లేదా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రజలని తరలించడానికి చేపట్టుకున్న ఆపరేషన్ అయినా కావచ్చు. అందుకే ఈ ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. మనకి ఆపరేషన్ సద్భవ్, ఆపరేషన్ సద్భవ్. ఈ ఆపరేషన్ సద్భవ్ని సెప్టెంబర్ 17, 2024న చేపట్టడం జరిగింది. సెప్టెంబర్ 17, 2024న ఇండియన్ నేవీ చేపట్టింది. ఇండియన్ నేవీ, భారతీయ నావికాదళం ఈ ఆపరేషన్ని చేపట్టింది. ఈ ఆపరేషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి అంటే 2024 సెప్టెంబర్లో మయన్మార్ అనే దేశాన్ని మయన్మార్ అనే దేశాన్ని యాగి అనేటువంటి ఒక తుఫాను తుడిచిపెట్టుకుపోయింది. ఈ యాగి తుఫాన్లో మయన్మార్ వచ్చిన వరదలలో మానవతా సహాయం అందించడానికి భారతీయ నావికాదళం చేపట్టిన ఆపరేషన్ సద్భవ్ అని. ఈ ఆపరేషన్ సద్భవ్లో ఐఎన్ఎస్ సాత్పూరా అనేటువంటి ఒక నౌక పాల్గొంది. ఐఎన్ఎస్ సాత్పూరా అన్న ఈ నౌక ద్వారా వారికి అవసరమైనటువంటి అన్ని రకాల సుమారు 21.5 టన్నుల అత్యవసరాలు అంటే మెడికల్ ఎయిడ్, ఆహారము మరియు వసతి సదుపాయము భారత్ మయన్మార్ ప్రజలకి అందించింది. నెక్స్ట్ మనకి ఆపరేషన్ సహాయత. ఆపరేషన్ సహాయత అంటే దీనిని 2024 జూలైలో ప్రారంభించారు. 2024 జూలైలో ప్రారంభించారు. దీనిని ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రారంభించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ తీర ప్రాంత రక్షక దళం దీన్ని ప్రారంభించింది. కేరళలో వయనాడ్లో మెప్పాడి అనే గ్రామంలో కొండ చర్యలు విరిగిపడిన కారణంగా అక్కడ మానవతా సహాయం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ చేపట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవతా సహాయత చర్య ఆపరేషన్ సహాయత. ఓకే, నెక్స్ట్ మనకి ఆపరేషన్ ఇంద్రావతి అన్నాడు.
ఆపరేషన్ ఇంద్రావతి అంటే చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని 2024 మార్చి నెలలో భారత ప్రభుత్వము చేపట్టింది. ఇండియా చేపట్టింది ఇంద్రావతి. ఎందుకంటే రాజకీయ అనిశ్చితి కారణంగా, ప్రజలలో అసంతృప్తి కారణంగా, అశాంతి కారణంగా సంక్షోభం తలెత్తడంతో హైతీ అనే దేశంలో ఒక సంక్షోభ పరిస్థితులు, యుద్ధ పరిస్థితులు తలెత్తినాయి. ఆ హైతీ దేశంలో తలెత్తిన ఆ సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడ ఉన్న భారతీయులని పక్కనే ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశానికి తరలించడానికి భారత విదేశాంగ శాఖ, భారత ప్రభుత్వం నిర్వహించిన ఒక ఇవాక్యువేషన్ ఆపరేషన్, తరలింపు చర్య. ఈ చర్యలో భాగంగా హైతీ నుంచి డొమినికన్ రిపబ్లిక్కి 17 మంది భారతీయులని ప్రత్యేక విమానంలో తరలించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఆపరేషన్ అజయ్. ఆపరేషన్ అజయ్. ఈ ఆపరేషన్ అజయ్ని అక్టోబర్ 11, 2023లో ప్రకటించి ప్రారంభించారు. దీనిని ఎవరు ప్రారంభించారంటే సేమ్ భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఈ ఆపరేషన్ అజయ్ని ప్రారంభించిందంటే, ఎప్పుడైతే ఇజ్రాయిల్ పాలస్తీనా మీద దాడిని మొదలుపెట్టిందో ఆ దాడిలో భాగంగా అక్కడ ఉన్న అటు ఇజ్రాయిల్లోనూ ఇటు పాలస్తీనాలో ఉన్న భారతీయులకి ఎలాంటి హాని జరగకుండా ఉండడం కోసం అక్కడ ఉన్న భారతీయులని భారత్కి తరలించడం కోసం భారత ప్రభుత్వము చేపట్టినటువంటి ఒక తరలింపు చర్య చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం మోర్ ఓవర్ భారతదేశం 6 ప్రత్యేక విమానాలని నడిపి భారతీయుల్ని తరలించిందని, దీని ద్వారా మొత్తంగా సుమారు 1343 మందిని తరలించారు. 1343 మందిని భారత్కు తీసుకొచ్చారు. అందులో సుమారుగా 1309 మంది భారతీయులు, 14 మంది ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, 20 మంది నేపాలీలు ఉన్నారు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది భారత సొంత ఖర్చులతో చేపట్టిన ఒక తరలింపు ఆపరేషన్. నెక్స్ట్ ఆపరేషన్ కావేరి అన్నారు. ఈ ఆపరేషన్ కావేరి అన్నది 2023 ఏప్రిల్ నెలలో చేపట్టారు. ఏప్రిల్ 2023లో ఎవరు చేపట్టారంటే భారతదేశమే, ఇండియా చేపట్టింది. ఎక్కడంటే సూడాన్ దేశంలో ఉన్నటువంటి అంతర్యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ ఉన్న భారతీయులని భారత్కి తీసుకురావడం కోసం చేపట్టినటువంటి భారతీయ వైమానిక దళం, భారతీయ నావికా దళంలు చేపట్టిన ఒక సంయుక్త చర్య. ఇందులో భాగంగా మోర్ ఓవర్ 4097 మందిని భారత్కి తరలించడం జరిగింది. ఆ 4097 మందిలో 136 మంది విదేశీయులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ భారత్కి తీసుకురావడం జరిగింది. 4097 మందిని తరలించడం జరిగింది. ఇవన్నీ అఫీషియల్ స్టాటిస్టిక్సే. నెక్స్ట్ మనకి ఆపరేషన్ గంగా. ఈ ఆపరేషన్ గంగా అనేది 2022 ఫిబ్రవరి 26న ప్రారంభించారు. 2022 ఫిబ్రవరి 26న భారత ప్రభుత్వమే చేపట్టింది. ఎందుకోసం చేపట్టింది అంటే, భారత ప్రభుత్వం రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేయడం ప్రారంభించింది. ఆ దాడిలో భాగంగా ఉక్రెయిన్లో ఎవరైతే ఉన్నారో ఆ ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభంలో చిక్కుకోకుండా ఉండడం కోసం ముఖ్యంగా ఉక్రెయిన్ దేశానికి భారతదేశం నుంచి ఎక్కువగా MBBS చదవడానికి విద్యార్థినులు ఎక్కువగా వెళ్తారు. అక్కడ ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న భారతీయులని స్వదేశానికి లేదా భారతదేశానికి తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఒక అద్భుతమైన తరలింపు కార్యక్రమం ఆపరేషన్ గంగా. ఉక్రెయిన్ నుంచి ఈ ఆపరేషన్లో భాగంగా
18,282 మంది భారతీయులని తరలించడం జరిగింది. 18,282 మంది భారతీయులని తరలించడం జరిగింది. 2022 ఫిబ్రవరి మార్చిల మధ్య 90 విమానాలని ఈ గంగా కోసం నడపడం జరిగింది. రైట్, తదుపరి మనకి ఆపరేషన్ దోస్త్. ఈ ఆపరేషన్ దోస్తుని 2023 ఫిబ్రవరి నెలలో భారతదేశమే చేపట్టింది. భారత్ ఎందుకు చేపట్టింది అంటే 2023 ఫిబ్రవరిలో టర్కీ మరియు సిరియా అనేటువంటి దేశాలలో సంభవించిన భూకంపంలో సహాయ సహకారాల్ని వారికి అందించడం కోసం భారత్ చేపట్టిన ఒక అద్భుతమైన మానవతా సహాయ చర్య ఆపరేషన్ దోస్త్. ఈ దోస్త్ అనే ఆపరేషన్ని కూడా మర్చిపోయి 2025 మే నెలలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఆపరేషన్ సింధూరు, ఆపరేషన్ అల్ నహ్యాన్ మర్సూ స్టార్ట్ అయితే పాకిస్తాన్కి టర్కీ సహాయం అందించింది. సోంగర్ అనే డ్రోన్లని పాకిస్తాన్కి అందించింది. దాన్ని మనం తిప్పికొట్టాం. అదే నయవంచన లేదా వెన్నుపోటు అంటారు. నెక్స్ట్ మనకి ఆపరేషన్ దేవీ శక్తి. ఈ ఆపరేషన్ దేవీ శక్తిని 2021 ఆగస్టు 16వ తేదీన భారత్ ప్రారంభించింది. ఎందుకోసం ఈ ఆపరేషన్ని భారత్ ప్రారంభించింది అంటే చాలా ఇంపార్టెంట్. 2021 ఆగస్టు 15న ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. ఆ తాలిబన్లు ఆక్రమించుకోవడం కారణంగా అక్కడ సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న భారతీయులని, భారతీయ అధికారులని, విదేశీయులని కూడా, ఆఫ్ఘన్లను కూడా భారత్కు తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఒక అద్భుతమైనటువంటి తరలింపు చర్య ఈ ఆపరేషన్ దేవీ శక్తి. దీనిలో భాగంగా మొత్తం 669 మందిని భారతదేశానికి తరలించారు. అందులో 448 మంది భారతీయులు, 206 మంది ఆఫ్ఘన్లు, 15 మంది విదేశీయులు ఉన్నారు. దీనికోసం 6 ప్రత్యేక విమానాలని భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య నడిపారు. నెక్స్ట్ మనం ఆపరేషన్ సముద్ర సేతు అన్నది ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ఆపరేషన్ సముద్ర సేతును 5/5/2020న ప్రారంభించింది భారతీయ నేవీ. సముద్రము అన్నాం కాబట్టి దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఇండియన్ నేవీ. ఈ ఇండియన్ నేవీ ఎందుకు ప్రారంభించింది అంటే కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా విదేశాలలో చిక్కుకున్న భారతీయులని భారతదేశానికి సురక్షితంగా తీసుకురావడం ఈ సముద్ర సేతు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఇది మొత్తం 55 రోజుల పాటు 23,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వివిధ దేశాల నుంచి భారతీయులని వివిధ నౌకల ద్వారా భారత్కి తీసుకొచ్చారు. మొత్తం 3,992 మంది భారతీయులని మాల్దీవులు, శ్రీలంక లాంటి దేశాల నుండి ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ ఐరావత్, ఐఎన్ఎస్ శార్దూల్, ఐఎన్ఎస్ మగర్ అనే నౌకలతో భారత్కి తరలించారు. ఓకే, నెక్స్ట్ మనకి ఆపరేషన్ సముద్ర సేతు 2 అన్నాడు. ఇక్కడ 2 కనబడితే ఇది చాలా ఇంపార్టెంట్. దీనిని 2021 మే నెలలో సేమ్ మరల భారతీయ నావికా దళమే ప్రారంభించింది. ఇండియన్ నేవీ దేనికోసం ప్రారంభించింది అంటే కోవిడ్-19 లాక్డౌన్ 2వ వేవ్లో భాగంగా దేశంలో ఆక్సిజన్ కొరత తలెత్తింది. ఆ ఆక్సిజన్ని విదేశాల నుంచి భారత్కి తరలించడం కోసం మనం చేపట్టుకున్నటువంటి చర్య ఆపరేషన్ సముద్ర సేతు. ఈ ఆపరేషన్ సముద్ర సేతులో కీలకంగా వ్యవహరించినటువంటి సేతు 2లో కీలకంగా వ్యవహరించిన నౌక ఐఎన్ఎస్ జలాశ్వ. ఈ ఐఎన్ఎస్ జలాశ్వ బ్రూనై మరియు సింగపూర్ దేశాల నుండి, బ్రూనై అండ్ సింగపూర్ అనేటువంటి దేశాల నుండి మొత్తం 18 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు,
3650 ఆక్సిజన్ సిలిండర్లు మరియు 39 వెంటిలేటర్లను తీసుకొని 2021 మే 23న విశాఖపట్నం తీరానికి ఈ ఐఎన్ఎస్ జలాశ్వ చేరుకుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 2020 నుంచి 2025 మధ్య జరిగిన ఆపరేషన్స్లో లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఆపరేషన్ వందే భారత్ మిషన్. ఈ ఆపరేషన్ వందే భారత్ మిషన్ని చాలా ఇంపార్టెంట్. మే 7, 2020లో ప్రారంభించారు. మే 7, 2020లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారతీయ వైమానిక దళం ఈ ఆపరేషన్ని ప్రారంభించింది. సింపుల్గా వందే భారత్ మిషన్ అనేయొచ్చు, ఆపరేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. కోవిడ్-19లో లాక్డౌన్ కారణంగా విదేశాలలో చిక్కుకున్న భారతీయుల్ని విమాన మార్గంలో భారత్కు తీసుకురావడం, అలాగే భారతదేశంలో ఉన్న విదేశీయుల్ని వారి దేశాలకి తరలించడం ఈ వందే భారత్ మిషన్లో కీలకమైనటువంటి అంశం. 2021 అక్టోబర్ 31 నాటికి 2,17,000 విమాన ట్రిప్పుల్ని ఈ మిషన్లో భాగంగా నడిపి సుమారుగా 2 కోట్ల మందిని వారి దేశాలకి మన దేశానికి వారి దేశాలకి తరలించారు, మన దేశానికి తీసుకురావడం జరిగింది. ఇవి ఈ ఆపరేషన్స్కి సంబంధించి ముఖ్యమైన ఆపరేషన్స్కి సంబంధించిన కీలకమైనటువంటి వీడియో. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.